ఫైనలీ ఈరోజు మార్నింగ్ సూర్యాస్ రెట్రో టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్ కట్ గురించి నాకు అనిపించిన పర్స్పెక్టివ్ని షేర్ చేసుకుంటున్నా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కార్తిక్ సుబ్బరాజ్ ఈజ్ అ వెరీ ఫెంటాబులస్ రైటర్ హిమ్సెల్ఫ్, అలాగే మంచి ఫిల్మ్ మేకర్ కూడా. రీసెంట్లీ మన జిగతండా 2 సక్సెస్తో మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే గేమ్ చేంజర్కి మంచి స్టోరీ అందించిన వన్ ఆఫ్ ద రైటర్స్గా మన కార్తిక్ సుబ్బరాజు ఉన్నారని చెప్పేసి మనం ఆల్రెడీ వింటూ వచ్చాం. అలాంటిది ఒక మంచి ఫిల్మ్ మేకర్ అని ఒక మంచి పేరున్న, పర్సనలీ నా ఫేవరెట్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు నుంచి ఒక కంటెంట్ రాబోతుంది అంటే ఇట్ హుక్స్ మీ అలాట్. నేను దాని గురించి వెయిట్ చేశాను. ఈరోజు 11ంటికి ఎగ్జాక్ట్లీ దాని టీజర్ రిలీజ్ అయింది. సూర్య లుకింగ్ ఫెంటాబులస్ మ్యాచ్ స్టైల్లో చాలా హుందాగా కనిపిస్తున్నాడు యాజ్ యూజువల్. సో హీరోయిన్కి తన లవ్ ప్రపోజ్ చేస్తూ తన ఫ్లాష్ బ్యాక్ గురించి, తన క్యారెక్టర్ ఆర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, దట్ వాజ్ అ ఫెంటాబులస్ థాట్ అండ్ రిఫ్రెషింగ్గా ఉంది చూడటానికి. అండ్ సూర్య ఆల్సో లుక్స్ వెరీ వెరీ డాషింగ్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సూర్యని కాకాలో, నందాలో ఎలాంటి వైబ్తో ఆ సినిమాలో మన సూర్య యాంగ్రీ యాంగ్మ్యాన్ క్యారెక్టర్స్ని ఎంత ఈజీగా పర్ఫామ్ చేయగలడో మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసేస్తున్నాం. అండ్ అవి తమిళ్ రిఫరెన్స్ చెప్పాను. కాకా నందా అని తమిళ ఆడియన్స్ ఎక్కువ చూసుంటారు. మన తెలుగు ఆడియన్స్కి వచ్చేసరికి గజిని అండ్ ఆ తర్వాత వచ్చిన సింగం సిరీస్ని, అందులో చూసిన యాంగ్రీ యాంగ్మ్యాన్ క్యారెక్టర్స్ని బట్టి మన వాళ్ళకి కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చే టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్తో ఉన్నాడని నాకు అనిపించింది చూడగానే. అండ్ కార్తిక్ సుబ్బరాజు థాట్ నాకు ఎందుకు రిఫ్రెషింగ్గా అనిపించిందంటే, ఒక అమ్మాయికి ప్లెజెంట్గా గుడి మెట్టల మీద ప్రపోజ్ చేస్తూ తన క్యారెక్టర్స్లో ఏవేవైతే ఫ్లాస్ ఉన్నాయో వాటిని వదిలేస్తున్నా అని చెప్తున్నప్పుడు ఆ కట్స్ ఏవైతే పడినాయో, దీని అమ్మ ఈ ఐడియాస్ ఎందుకురా అప్పుడప్పుడు మనకు కూడా రావు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. నాకు ఎందుకు రావాలనేది నేను తర్వాత మాట్లాడతాను. కానీ ప్రస్తుతానికైతే టీజర్ వాజ్ ఫెంటాబులస్. కంగు ఒక సెట్ బ్యాకే, దాన్ని బీట్ చేసి ఒక మంచి బ్లాస్టింగ్ కమ్బ్యాక్ అయితే కావాలి. కార్తిక్ సుబ్బరాజు ఫిల్మింగ్ స్టైల్ కానీ లేదంటే రైటింగ్ స్టైల్ కానీ చూస్తే కొంచెం క్వింటన్ టారెంటినోకి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయినా కానీ థియేటర్స్లో ఆ మ్యాజిక్ క్రియేట్ చేయగలిగితే, ఆ ఇన్స్పిరేషన్తో పాటు తన ఇమాజినేషన్ అండ్ తను చెప్పాలనుకుంటున్న స్టోరీని ఆ వే ఆఫ్ ప్రజెంటేషన్తో ప్రజెంట్ చేయగలిగితే దట్ కుడ్ బి ఎ బ్లాస్ట్ ఇన్ థియేటర్స్. సూర్యకి ఎలాంటి కైండ్ ఆఫ్ కమ్బ్యాక్ కావాలో అలాంటి కైండ్ ఆఫ్ కమ్బ్యాక్ని ఇప్పుడు కార్తిక్ సుబ్బరాజు రెడీ చేశాడు అని చెప్పేసి నాకైతే కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ థియేటర్స్కి వచ్చేసరికి అది ఎలా అన్ఫోల్డ్ అవుతుంది అనేది వెయిట్ చేసి తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఇంకా రానున్న అప్డేట్స్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా రాబోయే టీజర్స్ గురించి, వీడియో సాంగ్స్ గురించి, లైక్ అప్కమింగ్ మూవీస్ మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. ప్రతిసారి కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తూ కన్సిస్టెంట్గా ఉండలేక బ్రేక్ అవుతుంది. ఈసారి ఎంతవరకు ఉంటానో నాకు తెలీదు, నాకే అది సర్ప్రైజ్. ఉండడానికి ట్రై చేసి ట్రై టు బ్రింగ్ సమ్ వాల్యూ ఫర్ యువర్ టైం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్, కామెంట్. టీజర్ కట్ మీద మీకున్న ఒపీనియన్ ఏంటో అది కామెంట్ డౌన్ బిలో. అండ్ దానికి నేను కూడా తెలుసుకుంటాను మీ వ్యూస్ అండ్ పర్స్పెక్టివ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.